నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మ. ఇప్పుడు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు ఉమ్, తలస్నానం చేయాలి అంటారు. ఓకే. నిజమేనా? అంటే సాధారణంగా ఉమ్, ఏదన్నా ఉదయం పూట స్నానం అది చేస్తూ ఉంటారు. ఉమ్, అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు వివాహం అన్నది ఎందుకు చేసుకుంటారంటే ఉమ్, తన వంశాన్ని నిలబెట్టడానికి, ఉమ్, తన పూర్వీకుల యొక్క వాళ్ళని తరింపజేయడానికి, ఉమ్, వంశం అభివృద్ధి చెందడానికి వివాహం అనేది మెయిన్ క్రియగా నడుస్తూ ఉంటుంది. ఉమ్, అలాగే ఏంటంటే ఈ వివాహం తర్వాత కూడా ఈ భార్యాభర్తలు కలుసుకోవడానికి శోభనమైన ఒక మంచి ముహూర్తం కూడా పెడతారు. ఉమ్, అంటే ఇవన్నీ ఏంటంటే ఒక ఉత్తమమైనటువంటి అబ్బాయిని లేదంటే అమ్మాయి కూడా అనుకుందాం, ఉమ్, ఉత్తమమైన సంతానం ఉండడానికి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఉమ్, అలాగే వాళ్ళు ఏ రోజైతే కలుసుకుంటారో ఉమ్, వాళ్ళ ఆహారంలో కూడా ఒక మంచి ఆహారాన్ని అంటే సాత్వికమైన ఆహారాన్ని ఇవ్వడం అనేది మీకు తెలిసే ఉంటుంది. అంటే అది అంతా కూడా పెళ్ళైన ఫస్ట్ నైట్కే చేస్తూ ఉంటారు. ఉమ్, కానీ ఎప్పుడూ కూడా ఒక ఉత్తమమైన సంతానం కావాలంటే ఉమ్, వాడు తీసుకునే ఆహారంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఇది రైస్ ఏది తీసుకోవచ్చు, ఏదో మొత్తం బలమైనటువంటి ఆహారం లాంటివి తీసుకోవాలి. ఉమ్, అంతేగాని కొద్దిగా మత్తు ఇచ్చే పదార్థాలు ఉమ్, అంటే ఈ మధ్యకాలం మీరు చూస్తుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొద్దిగా డ్రింక్ అది చేయడం అది అవును. జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే పూర్వకాలం ఈ సిగరెట్ కాల్చడం ఉమ్, ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలుసుకునే ముందు ఇటువంటి వాటికి 100% కాదు 1000% చాలా దూరంగా ఉండాలి. ఉమ్, మామూలుగా ఉండకపోతే మంచిది. ఉమ్, కనీసం దీనికోసం ఏంటంటే కొంత ఆ రోజంతా కూడా ఈ విధంగా అంటే మామూలుగా పాటిస్తే పెళ్ళప్పుడు మంచిది. ఉపవాసం పెడతారు. ఉమ్, బట్ కానీ ఇటువంటి మాంస పదార్థాలు, ఉమ్, మత్తిచ్చే పదార్థాలు ఇవన్నీ చేయకుండా ఉమ్, పురుషుడు దాన్ని సిద్ధపడి ఉండాలి. ఉమ్, అలాగే అతను మంచి ఆలోచనలు అలాగే అంటే కొన్ని సందర్భాల్లో ఏదో ఈ హర్రర్ సినిమాలు ఆ సినిమాలు చూడకుండా ఉమ్, ఏదో పవిత్రమైన కుటుంబ చిత్రం ఉమ్, లేదంటే మామూలుగా ఏదన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉందో దాన్ని ఏదో అలాగా ఆ బ్రెయిన్ని అంటే కనీసం ఈవినింగ్ టైంలో దాన్ని ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఒక మంచి ఆలోచనతో మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి. ఉమ్, అలాగే అమ్మాయిలు కూడా ఉమ్, మంచిగా ఆ రోజు ఏ రోజైనా మొత్తం మీద శుచిగా ఉంటూ వాళ్ళు కూడా ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉమ్, అలాగే మరి చక్కగా ఏదో భాగవతం భారతం చేసుకుంటూ వాళ్ళు పెద్ద విషయం చేసుకుని ఎటువంటి కల్మషం, ఎటువంటి కోపం, ఉమ్, ఎటువంటి ద్వేషం ఇవేమీ లేకుండా ఫెయిర్గా ఉండి భార్యాభర్తలు కలుసుకుంటే వారికి కలిగే సంతానం కూడా ఉమ్, ఉత్తమ సంతానంగా కలగడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఇది మెయిన్. ఉమ్, తర్వాత ఈ భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అన్నది అది కామన్గా పూర్వకాలం ఆచారం బట్టి దాన్ని బట్టి స్త్రీ అయితే ఎంబటనే స్నానం చేస్తూ ఉండేవారు. అయితే సాధ్యమైనంత వరకు అలా చేయడం అంటే ఎంబటనే చేయకూడదు. అయిన తర్వాత కొంతకాలం పాటు దాన్ని స్థిరంగా ఉంచి ఉదయం లేచిన తర్వాత కంపల్సరిగా స్నానం చేయడం వల్ల అంటే ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటూ ఈ నియమాలన్నీ పాటిస్తే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ పెరిగే విధానంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ గర్భంలో ఉన్న 9 నెలలు కూడా మంచి మాటలు మాట్లాడడం, అసూయ చెందగా ఉండడం, అందరినీ గౌరవించడం అలా చూస్తే ఆ పిల్లవాడు ఆ పెరిగే విధానంలో కూడా అంటే ఒక 3 నెలల తర్వాత ఇంచుమించుగా పిల్లవాడికి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారమే అతను తీసుకుంటూ ఉంటాడు. ఎందుకని ఇది కంపార్టెంట్ కాబట్టి అంటే ఆ నియమం ఎందుకు పెట్టారంటే అక్కడ నుంచి నువ్వు శుభ్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని పెట్టినమాట. ఆహార విషయంలోనూ చదువుకునే విషయంలో అంటే నెమ్మదిగా సత్సంతానం కలిగి వాడు బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. అందువల్ల కంఫర్ట్గా స్నానం చేయడం అనేది వారి స్థాయిని బట్టి చేయొచ్చు, పర్వాలేదు. అలాగే మగవాళ్ళు కూడా కామన్గా పురుషుడు ప్రతిరోజు కూడా కంపల్సరీగా తలస్నానం చేయవలసిందే. అంటే ఇప్పుడంటే జుత్తులు గిత్తులు ఉన్నాయి కాబట్టి కామన్గా చిన్న చెక్క ఉండి మామూలుగా గుండుతోనే ఉండేవారు. అది తలకి స్నానం అనేది స్త్రీకే ఉంటుంది, పురుషుడు రోజు చేసుకుంటాడు. అందువల్ల కంపల్సరీగా చేసుకుంటే ఆ ఉత్తమ సంతానం కలిగి వాడు తర్వాత తరాల వాళ్ళని ఉద్ధరించి వాడి తర్వాత మళ్ళీ బాగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే మరి కామన్గా ఈ గర్భిణీ సమయంలో సరిగ్గా ఉండకుండా రకరకాల బుక్స్ చదువుతూ సినిమాలు చూస్తూ అలా చేస్తూ ఇలాగ ఆహారం తీసుకోవడం వల్ల మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. అందువల్ల ఇది కంపల్సరీగా అది పాటించడం అనేది మంచిది, పాటిస్తేనే మంచిది. తర్వాత దాన్ని మనం చేసే ప్రయత్నం బట్టి అది మనం ఉత్తమ సంతానం ఇవ్వడానికి కలుసుకోవడం, దాని తర్వాత అది కామన్గా వెళ్ళటం, ఆ పెరిగే వాతావరణం. అలాగే వీళ్ళు పడుకునే రూమ్లో కూడా ఉండి బొమ్మలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో రాధాకృష్ణలో అలా సాత్వికంగా ఉండాలి తప్ప ఈ పాములు లేదంటే పుల్లులు, సింహాలు అలాంటి ఫోటోలు పడక గదిలో పెట్టినా ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఆ అమ్మాయి మీద ఉంటుంది. మరి రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు, పర్లేదు.
రాధాకృష్ణులు ప్రేమ స్వరూపంగా పెట్టుకోవచ్చు, దేవుడి స్వరూపం కాదు. అంటే కొందరు దేవుళ్ళ లెక్క పూజిస్తూ ఉంటారు కదా, ఆ, అందుకు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. ప్రతిదాన్ని కూడా దైవత్వం ఉండదు. మనం ఆ దాంట్లో మనం సాధారణంగా దానికి ప్రాణ ప్రతిష్ఠ పెట్టినప్పుడు ఉంటుంది. ఫోటో అన్నది మన ఆత్మ కోసం మనం పెట్టుకుంటాం. రాధాకృష్ణులు ఎలాగ ఉండాలని ఎలాగ అనేక రకాల రూపాల్లో కనబడుతూ ఉంటారు. ఎక్కడన్నా కనబడచ్చు. ఏదైనా ఒక మంచి జంట కనబడితే రాధాకృష్ణులాగా ఉండాలని అనుకుంటాం. వాళ్ళు ఫోటో పెట్టుకున్నా మనం రాధాకృష్ణులు అనుకోవచ్చు, తప్పలేదు. అని పెట్టుకోవడంలో తప్పలేదు. అన్ని దేవుడు దేవాలయంలో పెడితేనే దేవుడు అవుతాడు. అదే బయట పెడితే రాయంటారు. అందువల్ల మనం పూజించిన దాన్ని బట్టి ఉంటుంది. కంపల్సరీగా పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ పడక గదిలో మాత్రం కొన్ని రాధాకృష్ణుల వరకు ఓకే. ఈ దుర్గా అమ్మవారు ఇలాగ పెట్టుకోకూడదు. ఎందుకంటే అదొక రహస్య ప్రదేశం, దేవుడు చూస్తున్నట్టు ఉంటుంది కదా. అలాగే ఆ రూమ్లో కూడా తల్లిదండ్రుల ఫోటోలు, పోగిన ఫోటోలు ఏం పెట్టుకోకూడదు. ఏదో జలపాతం వచ్చే సీనరీ ఫోటోలు ఆహ్లాదకరంగా ఉండేవి అవి పెట్టుకుంటే దాన్ని బట్టి ఏదన్నా ఈ అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆ అమ్మాయి యొక్క స్వభావం మీద, అమ్మాయి యొక్క మనసు మీద ప్రభావం చూపుతుంది. అది ఖచ్చితంగా పుట్టే బిడ్డ మీద కంపల్సరీగా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఎంత దీనిగా మనం పాటించి అంత కూల్గా ఉంటే అంత కూల్ అయిన సంతానం కూడా కలుగుతారు. లేదన్నప్పుడు మనం అంటే భారతంలో తెలుస్తుంది కదా, ఆవిడ ఏదో పౌరుషంగా గర్వంగా ఈష్టతో కండం వల్ల గాంధారి సంతానం ఎలా తయారయ్యారో, పవిత్రంగా కంఠం వల్ల కుంతీదేవి సంతానం ఎలా ఉన్నారో, ఇవన్నీ తల్లి స్వభావం బట్టి ఆధారపడి ఉంటాయి. అందుకని స్నానం చేయడం మనసు పవిత్రం అవుతుంది. ఆ పవిత్రంగా ఉంటే పవిత్ర సంతానం కలుగుతారు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.